వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా. సో ఎస్, ఆఫ్టర్ 3.5 months, ఆల్మోస్ట్ 4 months తర్వాత నేను ఇంటికి వెళ్ళబోతున్నాను. సో కొన్ని వర్క్స్ ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, అందుకనే వెళ్తున్నాను అనమాట. ఒక 3 days సెలవు పెట్టి వెళ్తున్నాను, వీకెండ్ చూసుకొని. సో ఐ వాంట్ టు వ్లాగ్ దిస్ జర్నీ అండ్ ఆల్సో 14 hours ఆఫ్ ట్రైన్ జర్నీ. దానికి తోడు ఆర్ఏసీ టికెట్ వచ్చింది, కన్ఫర్మ్ అవ్వలేదు టికెట్, ఆర్ఏసీ వచ్చింది. ఒకటే సీట్లో మేమిద్దరం కూర్చోవాలి. ట్రైన్ ఎక్కినా కన్ఫర్మ్ అయితే బాగుంది. సరే, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రెసెంట్ నేను లేచాను, చూస్తారు మీరు, ఆల్రెడీ ప్రే చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు ధనియా జీరా వాటర్ తాగుతున్నాను అనమాట. ఇంకా స్నానం చేసి గబ్బా 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 రెడీ అయిపోవాలి, లేకపోతే మమ్మీ 2 వీక్తుంది నన్ను కదా అంటున్నామ్మా. ట్రైన్ క్యాచ్ చేయాలి కదా. ఎస్, ట్రైన్ వచ్చేసి 1:40కి 11కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మెట్రోలోనే 1 hour పడుతుంది. సో గుంటూరు వస్తున్నా. నాకు ఎన్ని క్రేవింగ్స్ ఉన్నాయో గుంటూరులో తినాల్సింది. బ్రౌనీ ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి, ఏకే బిర్యానీ ఉంది, అండ్ ఇంకా మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుంది, దోశలు అమ్మే ఆంటీ. ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదులే, బట్ ఆ దోశలు తినాలి. ఓ మై గాడ్, సో మెనీ క్రేవింగ్స్. ఉండేది 2 రోజులు 3 రోజులు అంతే. ఆ 3 రోజులు అన్నీ అయితే లేదు, మళ్ళీ పనులు కూడా చూసుకోవాలి. లెట్స్ సీ. ఆల్ మై స్కిన్ కేర్ ఇవన్నీ ఒకరోజే వాడను, అలా వాడుతూ ఉంటా. నేనైతే స్నానానికి వెళ్ళేసి వస్తాను ముందు. స్కిన్ కేర్ అయిపోయింది, కొంచెం రెడీ అవ్వడమే. స్నానం కూడా చేసి వచ్చేసాను. కాఫీ తాగుతున్నాను, బ్లాక్ కాఫీ. ఆల్మోస్ట్ టైం అయిపోయింది, అంతా సర్దేసాము. చూపిస్తా ప్రెసెంట్ ఎలా ఉందో. హౌ ద హౌస్ ఈజ్ లుకింగ్ లైక్. స్నాక్స్ కింద పాప్కార్న్ చేశాను అనమాట. మమ్మీ ఆల్రెడీ లంచ్ అవన్నీ చేసి, లంచ్ డిన్నర్ చేసేసి అందులో పెట్టేసింది. మా మమ్మీ పరుపు కాదు, దిండు. అమ్మ స్కిన్ కేర్ చేసుకుంటుంది, ఏం వెతుకుతుందో తెలీదు. రెడీ అయిపోయాము, అంతా రెడీ. జస్ట్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఆటో వస్తే, ఆటో వాళ్ళు చూపించిన రేటుకి బుక్ చేస్తుంటే అసలు బుక్కే అవ్వట్లేదు. +10, +20, +30 అట్లా పెడితే కానీ అసలు +10 అలా పెట్టానో లేదో సెకండ్లో బుక్ అయిపోయింది అనమాట. ఏంటో బెంగళూరులో ఈ ఆటో పరిస్థితులు. మా నాన్న ఎప్పుడు ఇలా లేనే లేడు అసలు. సరేలే, ఆటో ఎక్కేటప్పుడు మళ్ళీ కనిపిస్తా. ఆర్ యూ ఎక్సైటెడ్ టు గో టు గుంటూరు? ఎందుకని? నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు, అందుకని. మనూరు నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. మెజెస్టిక్ మెట్రోలో దిగేసాము. ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాము. ఇదేటో సబ్వే గుండా పోతున్నాం. అదే తీసావు ఆల్మోస్ట్. టిపికల్ ఇండియన్ మామ్స్ 30 నిమిషాల్లో దిగేసాం. Typical Indian moms you are. Yeah.
3 గంటల 4 గంటల ముందు బయలుదేరాం, 10:30కి బయలుదేరాం ఇంట్లో. నడవడం ఎంతసేపు అయినా నడుస్తాం, కానీ మెట్లు ఎక్కాలంటేనే, ఎక్కి దిగాలంటేనే కష్టం, అసలైన కష్టం. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయానులే, కానీ గంట అయినట్టుంది అంతే మ్యాక్స్. ఇంట్లో బయలుదేరి ఇద్దరికి గ్యాస్ వచ్చి కడుపులో నొప్పిగా ఉంది, ఇంకా అందుకే మమ్మీ మెడిసిన్స్ తేవడానికి వెళ్ళింది. ఐ హోప్ నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నా. మమ్మీ మెడిసిన్స్ తీసుకొస్తే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు, 4th ప్లాట్ఫామ్కి వెళ్ళాలంట. డబ్బుల కోసం ఎన్నైనా చెప్తారు అసలు. ఎస్కలేటర్ లేదు, ఓన్లీ మెట్లు ఎక్కిపోవాలి అని చెప్పేసి లగేజ్ వాళ్ళు కూలీస్ ఉంటారు కదా వాళ్ళనమాట. ఎస్కలేటర్ ఉంచుకొని దీని వెనకాలే ఉందా, ఇది కనిపించట్లేదని జనాల్ని మోసం చేయడానికి. వచ్చేసాంలే, కానీ కడుపులో నొప్పి మాత్రం తగ్గట్లేదు నాకు. అక్కడ మెడికల్ షాప్ ఏదో ఉంటే, మెడికల్ షాప్ కాదు, మణిపాల్ హాస్పిటల్ అని ఒక క్లినిక్ లాగా పెట్టారు. చూసి మమ్మీ గ్యాస్ అని అడిగితే వాళ్ళు ఏదో మరి గ్యాస్ ట్యాబ్లెట్ ఇచ్చారు. యాక్చువల్లీ నాకు కూడా గ్యాస్ ఉంది, కడుపులో నొప్పి అయితే తగ్గట్లేదు నాకు. లెట్స్ వెయిట్. ఈ ట్రైన్ అయితే గబ్బు కొడుతుంది. భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్లన్నీ ఎందుకు ఇంత గబ్బు కొడతాయో తెలియదు నాకు. ఏసీ తీసుకోవాల్సింది ఇప్పుడు ఆలోచిస్తున్నా. 3rd AC అన్న బుక్ చేసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఇట్స్ ఓకే. రిటర్న్ వచ్చేటప్పుడు ఏసీ బుక్ చేసుకుంటాం, చూద్దాం. ఐఎమ్ నాట్ షూర్. ట్రైన్ ఎక్కేసాం, కానీ ఇంకా గంటసేపు ఉంది ట్రైన్ బయలుదేరడానికి. సరంజామా అంతా తెచ్చేసాం, ఇక్కడ మొత్తం సర్దేశాం అనమాట. ఇంట్లో తింటున్నట్టే ఉందా. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాగుంది. ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఇందాక. అలా ట్రైన్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ టైమ్ మమ్మీ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చింది. సో దానిమ్మకాయ ఉల్సి పెడుతుంది అనమాట. ఆర్ఈసీ టికెటే ఇచ్చారు, మాకైతే కన్ఫర్మ్ అవ్వలేదు. నైట్ ఎప్పుడు తినేసినాక 9-10 ఆ టయానికి వేరే బర్త్ ఇచ్చారనమాట, అక్కడ వెళ్ళి పడుకోండి అని చెప్పేసి. ఇంకా నైట్ డిన్నర్ తినేసినాక వాళ్ళు చెప్పే చోటకి నేను వెళ్ళి పడుకున్నాను. అండ్ ఒక 2 hours 3 hours అంతే పడుకుంది. ట్రైన్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. నైట్ 4 కల్లా దిగాము మేము. 3:50 ఆ టైంకి గుంటూరులో దిగిపోయాము. దిగినాక స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను 4 months తర్వాత గుంటూరు వచ్చేసరికి స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళే దారి ఎంత మారిపోయిందంటే ఆశ్చర్యపోయాను. 4 monthsలో ఎంత డిఫరెన్స్ బాపరే. ఒక 1 year తర్వాత వస్తే ఇంకెంత డిఫరెన్స్ ఉంటుందా అనుకున్నా. నేను ఇంటికి వెళ్ళి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 to 2 weeks అయితే అయిపోయింది ఇప్పటికి. ఇంటికి వెళ్ళినాక గుంటూరులో ఉన్న ఇంటికి వెళ్ళినాక బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకందుకే నాకు వ్లాగ్ చేయడానికి కుదరలేదు. పైగా మేము అక్కడ మా ఇంట్లో ఉంటున్నాం కదా, చిందరవందరగా ఉంది అక్కడైతే.
సో ఇంకా ఒక స్టేట్కి అయితే రాలేదు ఆ ఇల్లు, కాబట్టి నేనేమీ వ్లాగ్ చేయలేదు. పైగా బిజీ అయిపోయాను. డాక్టర్ అపాయింట్మెంట్స్, బ్యాంక్కి వెళ్ళడము ఇవన్నీ సరిపోయినాయి అనమాట. నేనున్న 3 days అక్కడ. అందులో ఒక 1 day సండే వచ్చింది. సండే చూసుకొని నేను అందరినీ పలకరించాను అనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ దాకా నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ వీడియోకి షౌట్ అవుట్ వచ్చేసరికి షైనీ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ కైండ్ కమెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేసి #గ్రీషియస్ గ్యాంగ్ అని ట్యాగ్ చేయండి, లేకపోతే ఏదో ఒక కామెంట్ చేయండి. ఐ గివ్ యూ a shout out in my next video. సో మీరు కనుక ఇక్కడ దాకా కనుక వీడియో చూసినట్లయితే ఈ ఎమోజీని కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. I will see you in my next video. Until then, bye.